చైతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. కాజల్ ఇంకా చైతు యాక్చువల్ గా ఇవాళ థర్స్డే కాబట్టి గెటప్ స్పెషల్ లో వచ్చేసారు. అండ్ లాస్ట్ టైం గుర్తుందా మీకు, నేను డాక్టర్ గెటప్ లో వచ్చాను. అసలు ఫస్ట్ గెటప్ స్పెషల్ స్టార్ట్ చేసినప్పుడు కాజల్ స్టార్ట్ చేస్తుంది విత్ డాక్టర్ గెటప్. అండ్ ఇవాళ చైతు దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని జూనియర్ డాక్టర్ గా వచ్చేసాడు మన చైతు. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్ గా చైతు దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకొని కాదు, కాజల్ దగ్గర చైతు ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు. ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా ఏమైంది కాజల్ కి అని చెప్పేసి, నేను ఎందుకు డాక్టర్ గా మారడం అయింది అని. ఎస్, డాక్టర్ గెటప్ వేసిన తర్వాత పాపం కాజల్ డాక్టర్ అనుకొని ఆ ఎర్రగడ్డ హాస్పిటల్ నానా తంటాలు నానా గోల చేస్తుందంట. సో కొంచెం మీరే పర్సనల్ గా ట్రైన్ చేయండి అని చెప్పేసి ఈ రోజు పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ నాకు సెటోస్కోప్ ఇంకా అప్రాన్ ఇచ్చి పంపించారు. సో కాజల్ కి మీ అందరి ముందు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి, ఈ పిచ్చి కాస్త తగ్గాలని చెప్పేసి. హలో, తెల్ల గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ మోదీలు కాదు, తెల్ల కోట్ వేసుకున్న ప్రతి ఒక్కరు డాక్టర్ కాదు. పిచ్చి ముద్దిరిపోయింది. ఆ పిచ్చి తగ్గిద్దాము డాక్టర్ గెటప్ లో వచ్చి మీ అందరితో కూడా టిప్పులు తీసుకుందాం అని చెప్పేసి మస్తు టైం పాస్ గెటప్ స్పెషల్ ఈ రోజు డాక్టర్ గా. కాజల్ నా డైలాగ్ అయినాక నువ్వు పంచ్ ఏమన్నా వేయాలంటే అప్పుడు వేస్తే నేను అప్పటికి 3-4 డైలాగ్స్ కి 3-4 పంచులు ఉంటాయి చేతు, అన్ని కలిపేసి లాస్ట్ చెప్పలేను కదా ఒక డైలాగ్ కింద. పిచ్చి ముద్దిరిపోయిందండి నిజంగా. మస్తు టైం పాస్ స్టార్ట్ అయిపోయి ఒక 150 ఎపిసోడ్ దగ్గర రాబోతున్నాము. ఇంకా పిచ్చి అలాగే ఉండి ముదిరిపోతుంది. ఆ పిచ్చి ఈరోజు ఎలా తగ్గిద్దాము, నార్మల్ కాజల్ లాగా చేద్దాం. ఓకే, విన్నర్ గా పాట స్టార్టింగ్ అని చెప్పేసి. ఎనీవేస్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మస్తు టైం పాస్ గెటప్ స్పెషల్ థర్స్డే స్పెషల్. ఎస్, ప్రాంక్ వీడియోస్ ఉన్నాయి, ప్రాంక్ కాల్స్ ఉన్నాయి, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ ఉన్నాయి, ఇంకా చిట్ చాట్ కూడా బోల్డ్ అంతుంది. ఈ రోజు కాజల్ కి ఎలా అనే ట్రీట్మెంట్ ఇచ్చేసి పిచ్చి తగ్గించాలనే ధ్యేయంతో ముందుకు వచ్చాను. లోకము ఎప్పుడు అంతే. న్యూటన్ ఏమన్నాడు, ఆపిల్ పై నుంచి కింద పడింది, గ్రావిటేషన్ ఉంది, భూమి గుండ్రంగా ఉంది అంటే ఏమన్నారు, ఆయన్ని కూడా పిచ్చోడి కింద లెక్క కట్టారు, ఐన్స్టైన్ ని కూడా పిచ్చోడి లెక్క కనిపెట్టారు. ఈ మాటలన్నీ వింటారు కూడా పిచ్చిని మాట్లాడుతున్నట్టు. అదే ఎక్కువగా ఉన్న వాళ్ళందరినీ ఏమన్నారు, పిచ్చోళ్ళే అన్నారు. సో నాకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నన్ను పిచ్చిదాన్ని అంటారు. ఒప్పుకున్నావు కదా, నేను పిచ్చిదాన్ని అన్నంలో ఆశ్చర్యం లేదని చెప్పేసి. చేసా పిచ్చిదాన్ని కాజల్ ఒప్పింది కాబట్టి ఆ కాజల్ కి ఎలా పిచ్చి తగ్గించే బాధ్యత మనదే. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. మీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక, ఎలాంటి పనులు చేస్తే కాజల్ కి పిచ్చి తగ్గిపోద్దో మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ ట్రీట్మెంట్ ని మెసేజ్ పంపించండి, టిప్స్ పంపించండి. ఓకే, రైట్ నౌ అయితే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తీయాలి. మన షో స్టార్ట్ చేస్తాం కాబట్టి ముందుగా మన సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయాలి, తెలుసుకోవాలి. హలో మేడం, నమస్తే అండి. ఎవరు మేడం, మాకు ఇక్కడ ఒక పేషెంట్ దొరికారు మేడం. నేను డాక్టర్ కార్తిక్ ని మాట్లాడుతున్నా. ఎవరండి మీరు? నేను డాక్టర్ కార్తిక్ మాట్లాడుతున్నానండి. చెప్పండి, ఎవరు? ఇక్కడ ఒక పేషెంట్ వచ్చారండి. ఆ పేషెంట్ మీ నెంబర్ ఇచ్చారు, ఏదేదో మాట్లాడుతున్నారు, అందుకే ఫోన్ చేశాం. మీ పేరు అండి? పేషెంట్ పేరు? పేషెంట్ పేరు ఏంటో చెప్తుందండి, ఏదేదో చెప్తుంది, లక్ష్మిని ఏదో అంటుంది. మీ పేరండి? లక్ష్మమ్మనా? లక్ష్మమ్మ అండి ఆమె పేరు లక్ష్మమ్మయ్యా. మీ పేరండి? ఏ హాస్పిటల్ అండి? ఎర్రగడ్డ హాస్పిటల్ అండి. ఎవరికి కాల్ చేసిరు? ఫేక్ కాల్స్ మాట్లాడకండి. కాదు, ఎక్స్క్యూజ్ మీ, నేను డాక్టర్ కార్తిక్ ని మాట్లాడుతున్నా. కార్తిక్ గారు, మా పేషెంట్స్ ఎవరు రాలేరు అక్కడ, అందరు ఇక్కడే ఉన్నారు. కానీ ఇక్కడ కాదండి, మేము పిచ్చి ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాం. మీ పేషెంట్ మీ దగ్గర ఉన్నారేమో. ఈ పేషెంట్ మాత్రం ఫోన్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మర్యాదగా మాట్లాడండి. డాక్టర్ కార్తిక్ మాట్లాడుతున్నాను. ఇలా మీరు రెస్పాన్స్ ఇస్తే నేను కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది తెలుసా. నాకు అన్ని రైట్స్ ఉంటాయి. ఎలా ఉన్నారు సార్? సార్, యాక్చువల్లీ ఇక్కడ మాకు ఒక పేషెంట్ వచ్చారు సార్. ఆ పేషెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంటే మీ నెంబర్ ఇచ్చారు సార్, అందుకే ఫోన్ చేస్తాం. మేడం ఏదేదో మాట్లాడుతున్నారండి. చెప్పండి. పేషెంట్ పేరు లక్ష్మమ్మ అండి. పేషెంట్ పేరు లక్ష్మమ్మ. మమ్మ. ఎక్కడి నుంచి ఉన్నారు? ఎర్రగడ్డ, హైదరాబాద్ అండి. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి అండి. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి. ఎవరు జాయిన్ చేసిండ్రు? ఎవరు వచ్చిండ్రు? అదే కదండి తెలీదు. ఇప్పుడు వచ్చారు, నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ మీ నెంబర్ ఇచ్చారు. ఎవరు కనుక్కుందని ఫోన్ చేస్తే మేడం గారు ఏదేదో మాట్లాడుతున్నారు. డాక్టర్ ని రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా మాట్లాడుతున్నారు.
మాకేమన్నా ఖాళీగా ఉండి ఫోన్ చేస్తున్నాం అనుకుంటున్నారు, సరదాగా ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? పేషెంట్ ని చూసుకోవడం మా బాధ్యత. పేషెంట్ మీ నెంబర్ ఇచ్చారు, మీకు ఫోన్ చేశాం, మర్యాదగా మాట్లాడాలి కదా. మీది ఏ ఊరండి? పేషెంట్ కదా సార్ తనకి పిచ్చి సార్, ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాం. మరి ఒక నిమిషం దిమాకు ఉందా? పిచ్చి నంబర్ ఇస్తే నీకు ఎట్లా తెలిసింది? అదే సార్ నెంబర్, ఆమె నెంబర్ ఇవ్వలేదు సార్. మా పిచ్చి ఆసుపత్రిలో ట్యాగ్ ఉంటది మెడలో, ఆ ట్యాగ్ లో మీ నెంబర్ ఉంది, అందుకే ఫోన్ చేసాం. ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా? రెస్పెక్ట్ ఇవ్వండి సార్ డాక్టర్ కి. ఊరికే డాక్టర్ మేము ఎంబీబీఎస్ కంప్లీట్ చేసాం. ఒక నిమిషం ఆగండి. ఏంటి ఆగేది? అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు డాక్టర్ అంటే. ఆప్రాన్ స్టెథోస్కోప్ ఉందండి మా దగ్గర. ఆ ట్యాగ్ ఉంది కదా, దీనికి వాట్సాప్ ఉంది, ఆ ట్యాగ్ మాకు పంపించండి. మాది కాదు. మీకు వాట్సాప్ ఉందా? ఓకే అయితే ఓకే ఓకే, ఆ వాట్సాప్ లో ఆవిడ ఫోటో కూడా పంపిస్తాం. మీ పేషెంట్ కాదు ఒకసారి నేను చూసి చెప్తాం. ఎందుకు సీరియస్ మాట్లాడాను? ఎంత మరి డాక్టర్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ దిమాక్ ఉందా అంటే ఒక డాక్టర్ గా నేను ఫీల్ అవునా అండి? ఎంత ఖర్చు పెట్టి డాక్టర్ మీకేం తెలుసండి? మీరు అడిగే చేయడం ముందు మంచిగా లేదు కదా. మాకు కూడా పిచ్చి ఆసుపత్రిలో పిచ్చోళ్ళకి ట్రీట్మెంట్ చేసి పిచ్చి ఎక్కుతుందండి, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాండి, అర్థం చేసుకోండి. సరే ఇప్పుడు మంచిగా మాట్లాడుతాం కదా, ఆ ట్యాగ్ ని మా వాట్సాప్ కి సెండ్ చేయండి, ఫోటో కూడా సెండ్ చేయండి. మీరు అంత మంచిగా మాట్లాడారు కాబట్టి నేను కూడా మంచిగా మీకు విషయం చెప్తాము. మేము మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి మాట్లాడుతున్నాం, చైతు ఇంకా కాజల్. ఇట్స్ ఎ ప్రాంక్ కాల్. హలో సరే సార్, ఇప్పుడు అది వాట్సాప్ కి సెండ్ చేయండి. అయ్యో ఒక్క నిమిషం మా మాట వినండి. మేము ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అనే ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాం. నా పేరు కాజల్. ఇప్పటి వరకు మీతో మాట్లాడింది చైతు, యాంకర్ చైతు. ఓహో, మీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేశాం. మేడం కి ఇచ్చేయండి ఫోన్. హలో మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ చైతు. హాయ్, హౌ ఆర్ యు? నాట్ బ్యాడ్. హౌ అబౌట్ యు? ఐఎమ్ సూపర్ ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫ్యాన్. ఫైన్, థ్యాంక్ యూ. మీ పేరు? హాయ్, మా పేరు పల్లవి. హాయ్ పల్లవి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు మాకు కాల్ చేస్తాను. అసలు కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ ఎక్సైటెడ్. అసలు రియల్ గా అనుకున్నాం మేము. లక్ష్మమ్మ ఎవరండి? లక్ష్మమ్మ నాకు ఇంటి ఇచ్చారు పేరు. మా డాడమ్మ జస్ట్ ఇప్పుడు హాస్పిటల్ అయింది. మీరు అందరూ కదా మాకంటే క్విక్ అయింది అనమాట. ఓహో, మీ నాన్నమ్మ హాస్పిటలైజ్డా? అరే గెట్ వెల్ సూన్. తనకి మంచిగా అయిపోవాలి, త్వరగా ఇంటికి వచ్చాను. కానీ ఈ రోజు కాజల్ కి పిచ్చి తగ్గించడం కోసం నేను డాక్టర్ గా గెటప్ స్పెషల్ వచ్చాను. సో ఒక టిప్ ఏమని అదే ప్రోగ్రామ్ చూస్తున్నాం, ఈటీవీ ప్లస్ మీరే చూస్తున్నాం మధ్య. థ్యాంక్ యూ సో మచ్. మరి నాకు ఇవాళ పిచ్చెక్కింది కదా. ఇవాళ ఏంటి రోజు ఇవాళ కాజల్ కి పిచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మీరు ఏమైనా టిప్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలి? పిక్చర్స్ కూడా వేసేయండి. ఆల్రెడీ వేసి తీసుకొని వస్తానండి. నాతో పాటు చైతు కూడా జాయిన్ అయిపోయాడు, కానీ ఇవాళ డాక్టర్ గా జాయిన్ అయినా. డాక్టర్ గెటప్ వేసుకున్న చైతు పిచ్చోడా నేను పిచ్చిదన్నా చెప్పు. అక్కడ నుంచి ఎవరితో స్టెటోస్కోప్ నువ్వు కాన్సెప్ట్ చేంజ్ చేస్తున్నావు తెలుసా? డాక్టర్ లో ఉండాలి, పేషెంట్ డాక్టర్ లా ఉంటారు, పేషెంట్ లా ఉంటారు. ఏ ఊరు ఇంతకీ మీది? మాది తాండూరు అండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. తాండూరు. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇలాగే చూస్తున్నాడు షో. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. దట్ వాజ్ ఎ సూపర్ సర్ప్రైజ్ కాల్. కాన్సెప్ట్ కి బాగా కనెక్ట్ అయిపోయింది అండ్ బాగా సహకరించారు యాక్చువల్లీ అన్న చెల్లెలు ఇద్దరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఇవాళ గెటప్ స్పెషల్ లో కాజల్ కి పిచ్చి తగ్గించడం కోసం నేను డాక్టర్ గెటప్ లో రావడం జరిగింది. కాజల్ కి పిచ్చి ముదిరిపోయింది కాబట్టి పేషెంట్లకు కూర్చొని పిచ్చిగా మాట్లాడుతున్నా. నా రాజాలయ్యి, నా గుర్రాలయ్యి ఎక్కడ? నువ్వు రాని అనుకుంటున్నావా ఏంటి? అవును, మరి నేను రానినే కదా. రాని కాదు, రాని పక్కన కూర్చొని చూస్తారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను రానిని. ఏ ఊరికి? మా ఊరికి. ఏ ఊరు మీది? మా ఊరు అదే. ఏది? అదే మా ఊరు. ఎక్కడ? అది ఆకాశపురం. ఆకాశపురం. ఆకాశపురం అంటేనే మీకు అర్థమైపోయింది కదా ఎంత ముదిరిపోయిందో. అని ఒకసారి అనను. ఒక్కసారి నేను అనను. టాబ్లెట్ వేయాలి. హలో, ఏంటి టాబ్లెట్? తగ్గి పిచ్చి హాస్పిటల్లో పనిచేస్తే పిచ్చి డాక్టర్ ఎవరు? ఓకే, పిచ్చి హాస్పిటల్లో పనిచేస్తే పిచ్చి డాక్టరే. అయ్యో, నువ్వు పిచ్చి హాస్పిటల్లో ఎందుకు పనిచేస్తున్నావు? పిచ్చిదాన్ని నువ్వు పిచ్చి హాస్పిటల్లో ఉన్నావుగా. ఓకే, నాతో పాటు ఇంకెంతమంది పేషెంట్స్ ఉన్నారు? చాలా మంది ఉంటారు మాకు. ఓకే, నాది ఒక వెరైటీ. ఈటీవీ ప్లస్ చెప్పలేదు, ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. సో నాదొక వెరైటీ పిచ్చి. ఇంకా ఎంతమంది పిచ్చి పేషెంట్స్ ని ట్రీట్ చేస్తారు మీరు?
ఉంటారండి బాబు, మేకప్ పిచ్చోళ్ళు ఉంటారు, డ్రెస్సింగ్ పిచ్చోళ్ళు ఉంటారు. ఇవన్నీ నా గురించి చెప్తున్నావు, ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పు. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు, నా లాంటి వాళ్ళు నేను ఒక్కదాన్ని. ఓకే, నీ పిచ్చి ఎలాంటి పిచ్చో తెలుసా? చెప్తాను మన కాలర్ తో మాట్లాడిన తర్వాత. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి మనం ఇప్పుడు ప్రవీణ్ కి కాల్ చేయబోతున్నాం. లెట్స్ కాల్ ప్రవీణ్. హాయ్ ప్రవీణ్. హాయ్ కాజల్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు చేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు అయిపోయినా నాకు విషెస్ చెప్తున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ గైస్. ఎక్కడి నుంచి ప్రవీణ్? ఇబ్రాహీంపట్నం చేదు. ఇబ్రాహీంపట్నం. హైదరాబాద్ ఇబ్రాహీంపట్నమా? విజయవాడ ఇబ్రాహీంపట్నం? హైదరాబాద్ ఇబ్రాహీంపట్నం, ఎల్బీనగర్ దగ్గర. ఓకే ఓకే. ఏం చేస్తుంటావు? డిగ్రీ కంప్లీట్ అయింది, ప్రిపేర్ అవుతుంది ఎస్ఐ జాబ్ కోసం. ఎస్ఐ జాబ్ కోసం ప్రిపేర్ అవుతాం. ఆల్ ద బెస్ట్. బెస్ట్. కాజల్, ప్రవీణ్. నేను కాజలిజం. ఓ హాయ్ ప్రవీణ్. అమ్మో, ఇంకో పిచ్చోడు వచ్చాడు ఇప్పుడు. కాజల్ పిచ్చాడు మన ప్రవీణ్. ఈ రోజు మస్తు టైం పాస్ లో గెటప్ స్పెషల్ డాక్టర్ కాజల్ పిచ్చిదాని లాగా ఉంది. సో కాజల్ పిచ్చి తగ్గించడం కోసం మాట్లాడుతుంటే కరెక్ట్ పర్సన్ దొరికావు బాబాయ్. అట్లా అంటే చేతులు. అవును, నీకు కాజల్ అంటే ఎంత పిచ్చో మా అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూసిన అందరు కూడా తెలియాలి, చెప్పేసాయి. కాజల్ దేవత. ఎందుకు బిడ్డ చేతన్న, ఒక్కసారి నా కళ్ళతో చూడు కాజల్ని. దేవతనే కానొస్తుంది. అవును, కాజల్తో ఉండే వాళ్ళందరూ పిచ్చోళ్ళే. కాజల్ అంటే పిచ్చి తెలిసి ఇతనికి. ఫేస్బుక్ లో తన పేరే ప్రవీణ్ కాజలిజం అని పెట్టుకున్నాడు, పవనిజం లెక్క. అవును కదా. ఎందుకు అంత పిచ్చి నీకు కాజల్ అంటే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ భక్తులు ఉంటారు, కాజల్ కింద భక్తులు నేను ఒకని. అట్లా అదే ఎందుకు కైకు అంటే కొన్నిటి కారణాలు ఉండవు కదా. అవును, పిచ్చిలో అలా కనిపిస్తుంది. నీకు ఈ పిచ్చి ఎప్పటి నుంచి పట్టింది అంటున్నా. నా పిచ్చి ఎప్పటి నుంచి పట్టింది? 2010. 2010 లో నీకు పిచ్చి పెట్టింది, కానీ నేను పుట్టినప్పటి నుంచి నాకు పిచ్చితో పుట్టాను. ఏం కాదు కాజల్. ఏం కాదు, అదే మేము కాజల్ కంగారు పడమాక ఊకో మా అంటున్నాం. పిచ్చి డాక్టర్ చేత నన్ను ట్రీట్ చేస్తున్నాడు. పిచ్చి కాజల్, పిచ్చి డాక్టర్, కాజల్ పిచ్చాడు ప్రవీణ్. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మీ ఇద్దరే. కానీ ఈరోజు డాక్టర్ పిచ్చిది. ఏం చేద్దాం, ఆలు ఫ్రెండ్సే. ఎందుకు నా చెయ్యను పట్టుకున్నా? పట్టుకున్నాడు. పిచ్చి డాక్టర్ పిచ్చోళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే నేను పిచ్చి న్యాయం చేయగలను, లేకపోతే న్యాయం చేయలేదు. చెప్పు ప్రవీణ్, ఈ రోజు కాజల్ కి బాగా రోజు పిచ్చి ముదిరిపోతుంది. సో పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలంటావు? ఒక టిప్ చెప్పు ప్రవీణ్. ఏం చేయదు, మస్తు టైం పాస్ అవుతుంది అంతే. మస్తు టైం పాస్ చూడాలా? అప్పుడు నా పిచ్చి తగ్గిపోద్దా? నీకు పిచ్చేది కదా, ఏం చేయాలి, కామెడీ చేస్తుంది అంతే. అవును, కామెడీ షోలో కామెడీ చేస్తున్నాం, కాదు నిజంగా పిచ్చి లేదు. షో కోసమేలే నాకు పిచ్చి. నువ్వు ఫీల్ అవ్వకు. నా ఫ్యాన్స్ అందరికీ ఒక డిస్క్లైమర్ వేసుకుంటున్నాను. చైతు నన్ను ఎన్ని మాటలు అన్నా, నన్ను పిచ్చిదన్నా ఏమన్నా కానీ అది షో కోసం మాత్రమే. అది నన్ను ఉద్దేశిస్తూ చెప్పడనమాట. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకేనా? చూసావా ఎంత ఎక్కువైపోతుందో రోజు రోజుకి. ఇందుకే ట్రీట్మెంట్ చేద్దామని తీసుకొచ్చా. సరే, నీ పిచ్చి తగ్గాలంటే నేను ఒక ట్రీట్మెంట్ చెప్పనా? మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. అసలు ప్రవీణ్ కాజలిజం తీసేసి ప్రవీణ్ చైతీజం పెట్టుకో, తగ్గిపోద్ది. రేపటి నుంచి నీకు మెసేజ్ పెడతా ఫేస్బుక్ లో, అదే పెడతా. వద్దు ఆ పిచ్చి నేను భరించలేను, వద్దు. బట్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ ప్రవీణ్. బాయ్, టాటా. సచ్ ఎ లవ్లీ పర్సన్ తెలుసా. ఎన్ని ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి అనుకుంటా కాజల్ అంటే పిచ్చి ఆయనకి. ఎలా అనిపిస్తుంది కాజల్, ఒక పిచ్చి దానికి ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారంటే? క్రేజీ అబ్బా, నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇట్లాంటి ఫ్యాన్స్ చూస్తే. సరే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామా చేతు? సార్ ట్రీట్మెంట్ చూడాలి ఒకసారి. ఐ హావ్ టు చెక్ యువర్ పల్స్. గివ్ మీ యువర్ పల్స్. పిచ్చి పల్స్ లో తెలుస్తుందా డాక్టర్? ఎన్ని పల్స్ ఉంటాయో తెలుసా డాక్టర్? పల్స్. మీకు చెవుడుందా డాక్టర్? ఓహో, చెవులో పెట్టుకున్నారు కదా. ఇట్లా లాగి పెట్టాలా డాక్టర్? పిచ్చోళ్ళకి అలాగే చేయాలి. పిచ్చోళ్ళకి ఇక్కడ కదా పెట్టాల్సింది డాక్టర్. ఇక్కడ పెట్టాలి డాక్టర్. డాక్టర్ ఇక్కడ పెట్టాలి డాక్టర్. అలాగే మాట్లాడతారు, మనం వినకూడదు. డాక్టర్ ఇక్కడ పెట్టాలి డాక్టర్. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్?
అండ్ డాక్టర్ ఇందాక- డాక్టర్ 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 నాకేమో మరేమో కాళ్ళు దురదొస్తుంది, నేను ఇక్కడ గోక్కుంటే తగ్గిద్దా? తగ్గుంటే పిక్చర్లు ఎక్కడ దొరుకుతాయి అక్కడ గోక్కుంటే తగ్గుతూనే ఉంటది. అక్కడ గోక్కు ఒకసారి తగ్గిపోద్ది చూడు. తగ్గలేదు డాక్టర్, ఇంకా అయితే అక్కడ దురదగా ఉంది. అక్కడ గోక్కు తగ్గిపోద్ది. ఓకే, గోకుంటూ ఉంటది పిచ్చిది. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో పిచ్చోళ్ళకి సారీ, మనం ఇప్పుడు ఒక కాలర్ కి కాల్ చేయాలి. బస్ పిచ్చోళ్ళు చేతుకు అలా అనకూడదు, డాక్టర్ తప్పు. చేతు. వాళ్ళు మన దేవుళ్ళ లెక్క దేవతల లెక్క, అలా పిచ్చోళ్ళు అనకూడదు. ఓకే, అయితే నెక్స్ట్ దేవుడు కాలర్ కి కాల్ చేద్దాం. దేవతకి కాల్ చేద్దాం. దేవతకి కాల్ చేద్దాం. రమణి రిజిస్టర్ చేసుకుంది. వి హావ్ టు కాల్ రమణి. లెట్స్ కాల్ రమణి. రమ ప్లస్ నీ ఈక్వల్ టు రమణి. మస్తు టైం పాస్ అని. ఆహా, మీకు కూడా బాగా అంటే నాతో సావాసం చేస్తా డాక్టర్. చెప్పాను కదా, పిచ్చి ఆసుపత్రుల్లో పిచ్చోళ్ళకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు కూడా పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు. హాయ్ రమణి, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హాయ్ చిట్టు. హాయ్, హౌ ఆర్ యు? సో ఫైన్. ఎక్కడి నుంచి రమణి? వైజాగ్ కాజల్. వైజాగ్ అంటే మేము విజయవాడలో ఉన్నప్పుడు ఇంతకు ముందు నిన్ను వైజాగ్ తీసుకెళ్లేవాళ్ళి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఎర్రగడ్డ అన్నారు, నన్ను ఎర్రగడ్డలో వేసేస్తారు పిచ్చెక్కి. అవునా? ఇంతకు ముందు విజయవాడలో ఉన్నప్పుడు అయితే నిన్ను వైజాగ్ తీసుకెళ్ళాలి అనేవాళ్ళు, ఎందుకంటే వైజాగ్ లో చాలా పెద్ద అయితే హాస్పిటల్ ఉంది కదా. అయితే అవునవును. ఓ, వెళ్ళావు నువ్వు? లేదు ఎందుకు వెళ్తాం, మనం ఎందుకు వెళ్తాం సైటు? అవును, మనం ఎందుకు వెళ్తాం, కాజల్లో ఉంటే వెళ్తారు. కాజల్ అక్కడికి వెళ్ళి ఎర్రగడ్డ దగ్గరికి వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. నన్ను తీసుకెళ్తావా మరి? తీసుకెళ్తాం కాదు, వస్తావా ఎప్పుడు మరి? తీసుకెళ్తావు? ఎందుకంటే ఇక్కడ నువ్వు ఈ ఎప్పుడు ఎర్రగడ్డ ఇప్పుడు వస్తానంటే ఇప్పుడే ఆ ఇప్పుడు వస్తానంటే ఇప్పుడే తీసుకెళ్తాం కాజల్. అవునా, తీసుకెళ్ళిపో. ఎందుకంటే ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్లో నాకు రోజు బోర్ కొట్టేసింది. ఇక్కడ అసలు అవే డాక్టర్ అవునా? మొహాలు చూసి అయితే ఇక్కడికి వచ్చేది, ఇక్కడైతే చక్కగా బీచ్ కూడా ఉంటది, ఇంకా చాలా లొకేషనల్ స్పాట్స్ ఉంటాయి, అన్ని ఎంజాయ్ చేద్దాం అయితే వచ్చాయి. అవునా, అక్కడ హాస్పిటల్ బీచ్ వ్యూవా? అన్ని ఉంటాయి కాజల్ ఇక్కడ. అయితే తీసుకెళ్ళిపో నన్ను వచ్చి. ఓకే. చేతులు అడగాలి. బాగున్నారా? ఆ? ఇంకా బాగున్నారా ఇద్దరు, కాజల్ చేతు? చాలా చాలా బాగున్నాము. నువ్వు కాజల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఒళ్ళు నిండా కప్పుకొని రా, లేకపోతే మధ్య మధ్య కరుస్తూ ఉంటది, మరి నీకు పిచ్చెక్కే ఛాన్సెస్ ఉంటాయి. పర్లే, నోట్లో ఖర్చు పెట్టద్దు, అప్పుడు కరవచ్చు. ఊహించుకో ఒకసారి కాజల్ నోట్లో ఖర్చు పెడితే ఎట్లుంటుందో. ఈ రోజు గెటప్ స్పెషల్ లో నేను పిచ్చి ఆసుపత్రి డాక్టర్ లెక్క, కాజల్ పిచ్చిదాని లెక్క వచ్చింది. కాజల్ కి పిచ్చి తగ్గాలంటే నువ్వేమైనా టిప్ ఇవ్వాలంటే ఏం టిప్ ఇస్తావు? ఏమిస్తావు? ఎప్పుడైనా నవ్వుతూనే ఉంటుంది కదా, మళ్ళీ సర్టిఫై చేయడం ఎందుకు? ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, చిన్న చిన్న జోకులు కూడా నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు కాదు. అందుకే పిచ్చెక్కిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేసాము. అందుకే అడుగుతున్నాం తగ్గాలంటే ఏం చేయాలి అని. నేను నవ్వద్దా? నేను నవ్వడం ఆపేస్తే పిచ్చి తగ్గిపోయినట్టేనా? లేదు, కాదు, నవ్వుతూనే బాగుంటది, చేతు సెటర్ వేస్తేనే బాగుంటుంది, మస్తు టైం పాస్ వస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. కానీ చైతు ఒకటి అడిగాడు, నా పిచ్చి తగ్గాలంటే నీ టిప్ ఏంటి? ఏం చేయాలి చూడాలి, మస్తు టైం పాస్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పిచ్చోళ్ళందరూ మా షో చూస్తున్నారు, వాళ్ళు తగ్గించుకుంటున్నారు, అలాగే కాజల్ కూడా మా షో చూపించాలి, అంతేనా? ఎలా అంటే అలాగే, కానీ సూపర్ షో చేతు. ఇద్దరు బాగా గొడవ పడతారు, ఇద్దరు సూపర్ ఉంటుంది అసలు. ఫుల్ టైం పాస్. 1 hour ఇస్తున్నారు కానీ 1 day ఇచ్చినా సరే సరిపోతుంది ఆ షోకి. Thank you so much. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. ఈ మాటతో నాకు తెలిసి కాజల్ పిచ్చి తగ్గి ఉంటది. తగ్గిందా? కొంచెం ఎక్కువైంది యాక్చువల్లీ. నువ్వు ఎక్కడి నుంచి అదేంటి మాట్లాడుతున్నావు? కాజల్, ఒక్క నిమిషం ఉండు, ఒక నువ్వు టాబ్లెట్ ఎందుకు కాల్ చేసావు? మీకు వేరే టాబ్లెట్ వేయాలి. ఇప్పుడు తగ్గిపోయింది, శాంతి. చెప్పు రమణి, ఏం సంగతి? ఇంకా అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు చేతు. ఓకే, ఏమైనా చెప్పాలా ఇంకా మస్తు టైం పాస్ ద్వారా ఎవరికన్నా? ఇంకేం చెప్పకు, మీకే హాయ్ చెప్పాలి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావు, మీరు బాగా చేస్తున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ ఛానల్ నిజంగా. ఈటీవీ ప్లస్ డే 120 కూడా మేము ట్రై చేస్తున్నాం, అసలు కాల్ అనేది కనెక్ట్ అవుతుంది, ఈ రోజు కనెక్ట్. సో హ్యాపీ టు ఫీల్. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా అనిపిస్తుంది లిస్నింగ్ టు ఆల్ దోస్ లవ్లీ వర్డ్స్. థ్యాంక్స్ అలాట్ రమణి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చైతు ఫర్ కాలింగ్ మీ. ఈగర్లీ వెయిటింగ్. అదే ఇంకా మళ్ళీ వెయిట్ చేయి. ఇప్పటికైతే నీ వెయిటింగ్ అంతా అయిపోయింది. ఇప్పటి నుంచి మళ్ళీ రిజిస్టర్ చేసుకుని మళ్ళీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాయ్ చైతు అండ్ బాయ్ కాజల్. బాయ్ రమణి. That was Ramani. Bye. Back. Bye.
బా ఏమన్నా పిచ్చి ఒక్కొక్కరికి మా మస్తు టైం పాస్ అంటే అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆ పిచ్చి తగ్గించడం ఎవ్వరి వల్ల కాదు, ఎవ్వరి సాధ్యం కాదు. ఓకే, ఈ పిచ్చి మాత్రం తగ్గించడం నా వల్ల అవుతుంది, మీ వల్ల అవుతుంది. అందుకే ఈ పిచ్చి తగ్గాలంటే మీరు నాకు మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ ట్రీట్మెంట్ టిప్స్ ని కమెంట్స్ చేయండి. దాని ద్వారా నేను కాజల్ పిచ్చి తగ్గేలా చేస్తాను. ఓకే, ఇంకేంటన్నా భోంచేస్తావా? I'm the president of US. Where are the George Bush? వాచ్ Australia here like. Where the White House? ఓకే, దీనికి పిచ్చి ఎక్కలేదు, పోనుకొస్తున్నట్టుంది. Naresh ki call cheyali. So let's call Naresh and talk to him. Hello? హలో, Hi Naresh, welcome to Mast Time Pass. థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నావు. ఎక్కడి నుంచి నరేష్? తిరుపతి. తిరుపతి. గోవిందా 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 గోవిందా. ఏం చేస్తుంటావు తిరుపతిలో? బాగున్నారా? చాలా బాగున్నాను బ్రదర్. ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తున్నా. వెరీ గుడ్. మంచిగుందా జాబ్? బాగుందండి. మంచిగున్నా లేకపోయినా కూడా చేయాల్సింది కదా డబ్బు కోసం. చేయాలండి. యా, ఈ రోజు మస్తు టైం పాస్ లో గెటప్ స్పెషల్ లో నేను పిచ్చాసుపత్రి డాక్టర్ లెక్క కాజల్ పిచ్చిదాని లెక్క వచ్చింది. రావడం ఏంటి రోజు అలాగే ఉంటది అనుకో. ఇప్పుడు ఆ పిచ్చి తగ్గడం కోసం మేము అందరు హెల్ప్ తీసుకుంటున్నాం. నువ్వేమన్నా టిప్స్ ఇస్తావు కాజల్ పిచ్చి తగ్గాలంటే ఏం చేయాలో? పిచ్చి తగ్గాలంటే మా దగ్గరే ఉంటాయండి ఐడియాస్. మీ డాక్టర్ మీ దగ్గర సజెషన్ ఇవ్వాలి. డాక్టర్ అంటే ఎలాంటి పిచ్చోళ్ళు అయినా సరే నేను తగ్గించినా కానీ కాజల్ పిచ్చిని మాత్రం తగ్గించలేకపోతున్నాను. అందుకే అందరి సహాయం తీసుకుంటున్నా. అవునా, ఇది చాలా ఇంచాల్సిన విషయమే. ఒకసారి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వు కాజల్తో మాట్లాడు, నీకే అర్థమవుతుంది ఎలా తగ్గించాలని చెప్పేసి. ఒక కాసేపు కాజల్తో మాట్లాడడానికి ప్రయత్నించు. ఓకే. నీ పేరేంటి? నా పేరు నరేష్. ఎందుకు? ఎందుకు అంటే పేరు నరేష్. అదే ఎందుకు నీ పేరు నరేష్ ఎందుకు? అంటే బాగుండదు కదా. ఓయ్ ఓయ్ అంటే ఎంత బాగుంటుందో. శ్యామలి ఓయ్ అంటే బాగుంటుంది కదా. పేరు పిలిస్తే బాగుంటది. ఇంకా పేరంటే ఉండాలి కదా. పేరంటూ ఉండాలి కదా అంటున్నాడు. రేపు కదా వరలక్ష్మి వ్రతం, పేరెంట్ అంటున్నావేంటి అనుకుంటున్నాను నేను. పేరంటూ ఉండాలి కదా. ఉండాలిరా. ఆ పేరంటే నరేష్ ఎందుకు ఉండాలి? అంటే మా పేరెంట్స్ అలా పెట్టారు. నీ పేరు నరేషా? నరేషా నరేషా నరేష్ కుమార్. నరేష్ కుమార్. మరి నా పేరేంటో తెలుసా నీకు? కాజల్. అగర్వాల్ కాదు కదా, కాజల్. కాదు, కుమారి నా పేరు. అవునా, కుమారిని? నా పేరు కుమారి. నా ఏజ్ 21. ఐఎమ్ ఫీమేల్. ఏ నన్ను ప్రేమించడానికి బాగుంది. నన్ను ప్రేమించడానికి ఇవి మాత్రం సరిపోవా? నా బయోడేటా మొత్తం కావాలా? కావాలి కదా. చెప్పు, కావాలంటే ఇవ్వు. అంటే నన్ను ప్రేమిస్తావా? ఎందుకు ప్రేమిస్తావు నన్ను? ఏ నీకు అక్క చెల్లెలు లేరా? లేరు. అయితే నన్ను ప్రేమించేస్తావా? నేనేం చేస్తాను తెలుసా? కాజల్తో పాటు నీకు కూడా పిచ్చెక్కి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు బాబాయ్, ఒక్క నిమిషం. ఇగో నీకు కాజల్ కి కలిపి ఒక టాబ్లెట్ పేరు చెప్తున్నా, రాసుకోండి. ఒక టాబ్లెట్ పేరు చెప్తున్నా, రాసుకో. పేరా? నేను పేరు స్పెల్లింగ్ రాదు, ఒకసారి రాసుకొని చెప్దామని. రెడీయా? మాల్ పిత్రి పాత్లే. మాల్ పిత్రి పాత్లే. అదే భయ్యా, నాకు మాకు రాట్లే. మాల్ పిత్రి పాత్లే అనే టాబ్లెట్ దొరుకుతుంది. అది మీ ఇద్దరు వేసుకుంటే మీ ఇద్దరు పిచ్చి తగ్గిపోద్ది. నీకు కాజల్ మీద ఉన్న పిచ్చి, కాజల్ కి అందరి మీద ఉన్న పిచ్చి తగ్గిపోద్ది. ఓకే, ఎవరి మీద పిచ్చి లేదు, నా మీద నాకే పిచ్చింది. ఆ పిచ్చి కూడా తగ్గిపోవాలంటే మాల్ పిత్రి పాత్లే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. ఇలాగే చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా. బాయ్. ఏందమ్మా నీకేం కావాలి? నాకేమో చాక్లెట్ కావాలి, నాకేమో డోరేమోన్ కావాలి, నాకేమో సిగరెట్ వద్దు. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అవును, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే మీరు ఇందాక ఎవరికో తెమ్మని చెప్పారు కదా, అది నాకు గుర్తుంది. ఎందుకు తెమ్మన్నారు? నీకే చెప్పి అట్లా ట్రీట్మెంట్ అదో రకమైన ట్రీట్మెంట్. నీ పిచ్చి ముదిరిపోయింది కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ ఇద్దామని చెప్పి షాక్ ట్రీట్మెంట్
ఇవ్వండి డాక్టర్, సిగరెట్ మాత్రం వద్దు డాక్టర్. చూసిన మీరందరూ అనుకుంటారు ఇద్దరికిద్దరు మీ కవరింగ్ మీరే రా బాబు అని చెప్పేసి. లెట్స్ సే దిస్ ఓకే. చైతు కవరింగ్ చైతు జిందాబాద్, కవరింగ్ కాజల్ జిందాబాద్, కవరింగ్ చైతు జిందాబాద్, కవరింగ్ కాజల్ జిందాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఓకే, మా పిచ్చి ముదిరిపోతుంది, నాకు కూడా పిచ్చి ఎక్కుతుంది. నేను ఎవరిని? డాక్టర్ మీరు. నువ్వు ఇప్పుడు డాక్టర్వి. నేను డాక్టర్. హై నేను డాక్టర్. నేను పిచ్చోడిని. డాక్టర్ ఇది పెట్టుకుంటే ఏం వినిపించట్లేదు డాక్టర్. నేను గట్టిగా మాట్లాడుతున్నానా డాక్టర్? బాగా వినిపిస్తుంది డాక్టర్. డాక్టర్ ఇందులో నుంచి గట్టిగా వినిపిస్తుంది డాక్టర్. కాజల్ పిచ్చికి నీ ఓవర్ యాక్టింగ్ నాకు నిజంగా పిచ్చెక్కేలా ఉంది. తల్లి అది తెగిపోద్ది, అది ఇచ్చేసే అమ్మాయి. అది డాక్టర్ దగ్గర ఉండాలి, పేషెంట్ పావులా ఉంది దగ్గర. డాక్టర్. అవును, పిల్ల పాము ఇది. పెద్ద పాము ఏది డాక్టర్? పడుకుంది. ఎక్కడ? చూపికొద్దు, చూపించినమ్మా, చూస్తే భయపడతావు. పొట్లో పడుకుందమ్మా. అమ్మో వద్దులేండి డాక్టర్, నాకు అసలే తీసుకొస్తా. పాము కాటున్న భయం డాక్టర్. నువ్వు ఎక్కువ నేను చెప్పింది చేయకపోతే పావును తీసుకొస్తా. చెప్పండి డాక్టర్. పావును తీసుకొస్తే పాము బుస్సేస్తుంది, జాగ్రత్త. అమ్మో ఏం చేయాలి నేను? చెప్పండి, నేను మీ మాట ఇప్పుడు వింటాను. ఏం చేయాలి అంటే మనం కాలర్స్ కి కాల్ చేస్తాము. వాళ్ళకి నువ్వు అడగాలి, మేడం మేడం సార్ నాకు పిచ్చెక్కింది సార్, ఆ పిచ్చి తగ్గాలంటే నేను ఏం చేయాలో చెప్పండి సార్ అని చెప్పేసి అడగాలి. సరేనా? అది వెరీ గుడ్ గర్ల్. ఇప్పుడు పిచ్చి తగ్గే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. దేవుడి దయ వల్ల అందరూ పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీసి కాజల్ పిచ్చి తగ్గాలని కోరుకోండి. రైట్ అయితే నెక్స్ట్ మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే అలేఖ్యకి కాల్ చేయాలి. లెట్స్ కాల్ అలేఖ్య. హాయ్ అలేఖ్య. హాయ్. ఓ అలేఖ్య, ఓ అలేఖ్య, నువ్వే నా శ్వాస. హాయ్ కాజల్. హాయ్ అలేఖ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు అలేఖ్య? హాయ్ చేతు. హాయ్ అలేఖ్య. హౌ ఆర్ యూ? ఐఎమ్ సూపర్ ఫైన్ అలేఖ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావు పాట ఓ అలేఖ్య ఓ అలేఖ్య నువ్వే నా శ్వాస అని పాడింది? అవును. పిచ్చి ముదిరిపోయింది, అందుకే 2 పాటలు కలిపి ఒక పాట చేసింది కాజల్ కి పిచ్చి తొందరగా తగ్గాలి కదా. చెప్పండి అమ్మా మీరన్నా తగ్గాలంటే. నాకేమన్నా టిప్ ఇవ్వవా? నేను అడిగితే మంచి పిల్లనే అన్నాడు డాక్టర్, అందుకే నేనే అడుగుతున్నాను. నా ఈ పిచ్చి తగ్గాలంటే నేను ఏం చేయాలి? చైతన్య డాక్టర్ కదా, చైతన్య డాక్టర్ ఎలాగైనా మీకు పిచ్చి తగ్గించేస్తారు. తగ్గించట్లా, ఆయనకు కూడా పిచ్చి ఎక్కుతుంది నా పిచ్చి చూసి. లేదు లేదు, ఆయన తగ్గించేస్తారు మీకు. తగ్గిద్దాము. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు చెప్తే దాని తర్వాత. నేను ఫ్రమ్ కర్ణాటక. నేను ఫ్రమ్ కర్ణాటక. ఓకే. బీకామ్ సెకండ్ ఇయర్. అంటే బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటక, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారా? ట్రాన్స్ఫర్. ఎక్కడి నుంచి? ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ టు కర్ణాటక. మేము కాదు, మా పేరెంట్స్ ఉంది ట్రాన్స్ఫర్. ఓకే ఓకే. మేము కూడా మొన్న వైజాగ్ పిచ్చి ఆసుపత్రి నుంచి హైదరాబాద్ ఎర్రగడ్డకి ట్రాన్స్ఫర్ చేసాం కాజల్ని. ఓ అవునా, సరే అయితే బాగా ట్రీట్మెంట్ ఇవ్వండి. మీరు ట్రీట్మెంట్ ఇచ్చారంటే మోస్ట్లీ తగ్గిపోద్ది త్వరగా. ఇస్తున్నావు అమ్మా, ఎక్కడ పడితే అక్కడ రక్కుతుంది, దురదొచ్చేస్తుంది నాకు. ఆ రక్కడం తగ్గిస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము. నువ్వు చెప్పు తల్లి, ఆ పిచ్చలకి పిచ్చి తగ్గాలంటే ఏమైనా నాటు వైద్యం లాంటివి ఏమైనా ఉన్నాయా? మా ఇంగ్లీష్ మందులతో అవ్వట్లేదు. ఇంగ్లీష్ మందులతో అవ్వట్లేదా? సరే, కర్ణాటక నుంచి మేము ఏమైనా మెడిసిన్స్ మేమే సొంతంగా తయారు చేసి పంపిస్తాం. ఆ పని చేయండి అమ్మా, కాజల్తో పాటు నాకు కూడా కొంచెం పంపించండి. మీకు రాదులే, కాజల్కి వచ్చింది కదా, మీకు రాదు. మీకు రానివ్వకుండా మేము టాబ్లెట్స్ పంపిస్తాం. ధన్యవాదాలు అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సరే, థ్యాంక్ యూ సో మచ్ అలెక్. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాజల్. బాయ్ అలేఖ్య. లవ్ యూ సో మచ్. బాయ్ బాయ్. లవ్ యూ టు. బాయ్. లవ్ యూ సో మచ్. అంది కదా, నాకు నా ఒక్కదానికి వినిపించిందా, నీకు కూడా వినిపించిందా? వినిపిలా, నీకు నువ్వే అనేసుకున్నావు. ఆమె థ్యాంక్ యూ కాదు అని చెప్తుంటే బాయ్ ఎప్పుడెప్పుడు పెట్టేవా, ఎప్పుడెప్పుడు పెట్టేస్తావు అన్నట్టు బాయ్ చెప్పినావు. గోర్లు కొరకూడదమ్మా, గోర్లు కొరికితే ఇంకా పిచ్చి ఎక్కువ అయింది. అంటే ఈ 5
గోళ్ళు ఉన్నాయి కదా డాక్టర్, మ్మ్. ఈ 5 గోళ్లలో ఈ గోరేమో ఈ గోర్ని కొరకమంది, ఈ గోరేమో ఈ గోర్ని కొరకమంది, నా గోరేమో దీన్ని కొరకమంది. అందుకే టప్పి 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 కొరికేశాను. ఈ నీ గోరంటే? గోర్లన్నీ ఉన్నాయి. నా గోరంటే నా పిచ్చి. గుడ్ గర్ల్. దీన్ని కొరికేశాను, ఈ గోరు పోయింది, మిగతా గోర్లన్నీ ఉన్నాయన్నమాట. అమ్మో నన్ను కొరకద్దు, అమ్మో నన్ను కొరకద్దు అంటున్నాయి డాక్టర్. ఈ గోర్లన్నీ ఓకే కానీ మాకెందుకు ఈ పోరు? చచ్చిపోతున్నాం. ఓకే అండి, నవ్వుతున్న వాళ్ళని పిచ్చోళ్ళు, నవ్విస్తున్న వాళ్ళని పిచ్చి 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 ముదిరినోళ్ళు అంటారు లోకంలో అందరూ. నీకు అలా అర్థమైందా? అద్భుతం, మహా అద్భుతం. కానీ పిచ్చోళ్ళ వల్ల చాలా మంది నవ్వుతూ ఉంటారు. సో ఆల్ ద పిచ్చి ఫ్యాన్స్ అవుట్ దేర్, కాజల్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి అలాంటి ఒక పిచ్చి వీరాభిమాని మన మస్త్ టైం పాస్ కి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అలాంటి ఆ పిచ్చి వీరాభిమాని ప్రసాద్ కి కాల్ చేద్దాం. ఏ పీఫు పిచ్చి పీఫు ప్రసాద్. పాస్. హాయ్ ప్రసాద్. హాయ్ కాజల్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ చైతు, ఎలా ఉన్నావు? హాయ్ హాయ్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. కాజల్ నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా చాలా బాగున్నాను ప్రసాద్. నీకు పెళ్ళైందా? పెళ్ళైన ప్రసాదా, పెళ్లి కాని ప్రసాదా? పెళ్లి కాని ప్రసాద్. ఇంకా ఎందుకు కాలేదు ఇంకా నీకు? ఇంకా నేను చదువుతున్నాను కదా. ఓ చదువుకున్నాక పెళ్లి చేసుకో. ఓకే అలాగే. ఎక్కడి నుంచి? నేనా గాజువాక దగ్గర కాజు యాదవ్ దగ్గర. చక్రేశ్వర్ అని. ఛీ, అదే గాజువాక దగ్గర యాదవ్ చక్రేశ్వర్ అని ఊర్లో. గాజువాక దగ్గరనా? ఆ అంటే వైజాగ్ కి దగ్గర. వైజాగ్ దగ్గర. ఓకే, నీకుందా? ఏంటి? పిచ్చి. పిచ్చా? ఆ. పిచ్చి నీకుంటుంది కానీ నాకుంటుందా? నాకుంది కాబట్టి నీకుందా అని అడుగుతున్నాను ప్రసాద్. ఏంటి? నాకుంది కాబట్టి నీకుందా అని అడుగుతున్నాను ప్రసాద్. పిచ్చి. పిచ్చి నాకెందుకుంటుంది? నీకు లేదా? లేదు. అయితే నువ్వు నాతో మాట్లాడుకో, నువ్వు చైతుతో మాట్లాడుకో. అయితే నాకు పిచ్చి ఉంది. కాదు కాజల్ పిచ్చోళ్ళతోనే మాట్లాడుతుంది, అందుకే నీతో మాట్లాడదు. ఈరోజు పిచ్చి ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకంటే ఈరోజు గెటప్ స్పెషల్ లో నేను పిచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గా కాజల్ పిచ్చి అమ్మాయిలా కూడా రావడం జరిగింది, అందుకని. చైతు, కాజల్ గెటప్ వేయక్కర్లేదు, మామూలుగా పిచ్చిగా ఉంటుంది. అందుకే వేయకుండానే గెటప్ వేయకుండానే పిచ్చిదాలని మాట్లాడుతున్నా. సరే కాజల్. మరి చెప్పు. చెప్పు. అదే మా కాలేజ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పరా. శ్రీ చైతన్య కాలేజ్ గాజువాక. ఎస్, గాజువాక శ్రీ చైతన్య కాలేజ్ మెంబర్స్ అందరికీ కూడా మా పిచ్చి ప్రసాద్ ప్రసాద్ తరపించి స్పెషల్ పిచ్చి లేని ప్రసాద్. పిచ్చి లేని పెళ్లి కాని ప్రసాద్ నుంచి స్పెషల్ హాయ్. సో ప్రసాద్, ఒక్క హెల్ప్. ఏంటి చెప్పండి. కాజల్ పిచ్చి తగ్గాలంటే ఏమైనా టిప్ ఇవ్వా? కాజల్ పిచ్చి తగ్గాలంటేనా? మస్త్ టైం పాస్ నుంచి మార్చాలి. ఎక్కడ పంపించాలి? మస్త్ టైం పాస్ నుంచి. అప్పుడు నాకు పిచ్చి ఎక్కుద్ది. షో నుంచి పంపించేసా, నీకు పిచ్చి వచ్చేస్తుంది కాజల్. మా అక్క మాట్లాడలేకుండా ఉండలేకపోతావు. ఓ, పిచ్చి తగ్గాలంటే పిచ్చి మురిదిరేలాగా చేస్తాడు మనోడు. కాజల్ ని మస్తు టైం పాస్ నుంచి బయటికి పంపించేస్తే నిజంగా ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయాల్సి వస్తుంది. నో, ఇక్కడ ఉంచుతా. అంతే, నీ యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎట్లా చెప్పావు తెలుసా? కాజల్ నీది కూడా. ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎట్లా చెప్పావు తెలుసా? వస్తే సిరి, నేను నిన్ను లవ్ చేస్తున్నానే అన్నట్టు చెప్పావు. చైతు, నీ యాంకర్ బాగుంటుంది. అంత సిగ్గుపడుతూ చెప్పా అంటున్నా. ఐ లవ్ యూ ప్రసాద్. ఐ లవ్ యూ టూ చైతు. థ్యాంక్ యూ. Oh my God, ఇప్పుడు పిచ్చి ఎవరికి? కాజల్ కి. నీకు నాకు అందరికి. ఆబ్వియస్లీ అబ్బా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి ఉంటది. నీకు ఏమంటే బాగా పిచ్చి ప్రసాద్? నాకా? అమ్మాయిలు అంటేనే పిచ్చి, ఇంకేముంటుంది? అమ్మాయిలు కాకుండా. అమ్మాయిలు కాకుండా అంటే నెట్, ఇంటర్నెట్ అంటే పిచ్చి. అక్కడ ఫేస్బుక్ కూడా అంటే అమ్మాయిలేగా పిచ్చి. మళ్ళీ. మరి ఎంత తిరిగినా చుట్టూ అమ్మాయిలు కలిసి వెళ్తాం కదా. ఎగ్జాక్ట్లీ. సృష్టి అలా సృష్టించాడు గాడ్, మనం ఏం చేయలేం. మన తప్పు కాదు అది. ఇప్పుడు అమ్మాయి లేకుండా అవకాశం లేదు చైతు, ఎవరికి. అమ్మాయి లేకుండా మనకు అసలు నెట్టే అక్కర్లేదు కదా. అమ్మాయి వాళ్ళ కోసం లేకపోతే అన్ని నీకేం చేస్తాం. అక్కర్లేదు. చైతు, హలో, కాజల్ డైలాగ్ వేసింది విను ప్రసాద్, అమ్మాయిలు లేకపోతే మనకేం అవసరం లేదంట. ఏం అవసరం లేదా? అసలు కాజల్ తీసుకోవడం కాదు, కాజల్ వల్ల మనం తెచ్చేవాళ్ళు చేస్తారు. అవును, తెలిసిందే కదా. ఆడవాళ్ళ వల్ల ఇంకేమైనా మగాళ్ళు కొత్తగా పిచ్చోళ్ళు చెప్పు. అవుతారు. Tell me something I don't know. Something I don't know. చైతు, అసలు నువ్వేయాలి పిక్చర్ గట. కాజల్ నేను పిక్చర్ చేసినట్టు కానీ కాజల్ వేసింది. నా పిచ్చి బయట పెడితే మీరందరూ తట్టుకోలేరు, అందుకే లోపల దాచుకుంటున్నాను. చేతు పిచ్చి నేను ఒక్కదాన్నే చూశాను.
ఓ Anyways, it was really nice talking to you, Prasad. Thank you so much for joining with us, okay? థ్యాంక్ యూ. Bye bye. బాయ్ బాయ్. ఎక్కడ విషయంలో మీ ఇద్దరం బాగా కనెక్ట్ అయిపోయినాం, ఏమి నా పిచ్చి బాగా కాజల్ చూస్తుందో తెలుసా? టూ పర్సనల్, మేము చెప్పం, ఓకే? ఏంటది? నా గురించి బయట చెప్పేస్తాను అనుకో, కంపు కంపు అయిపోతుంది, అసలు చెప్పేస్తా పెళ్లి కూడా చేతు, కాలేదు. చెప్పేస్తా వద్దు కాజల్, చేతు, వద్దు చెప్పేస్తా కాజల్. చేతు. ఓకే, ఇప్పుడు మనం పిచ్చి గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే నాకు మైక్లు అంటే పిచ్చి, నాకు యాంకరింగ్ అంటే పిచ్చి, నాకు ఆర్జింగ్ అంటే పిచ్చి, ఫుడ్ అంటే పిచ్చి, ఫ్రెండ్స్ అంటే పిచ్చి. కాజల్ అంటే విపరీతమైన పిచ్చి. కాజల్ ఇంకా మాటలు రావు, లాస్ట్ లో బాగా ఇచ్చానుగా. లాస్ట్ పంచ్ వాడిదైతే ఆ కిక్కే వేరప్ప. ఎవరితోన్నా సరే ఆ కిక్కే వేరు ఉంటుంది. ఓకే, మా పిచ్చి గురించి చెప్తున్నాం కదా, మీకు ఏమంటే పిచ్చి మా మస్తీ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ కమెంట్స్ పోస్ట్ చేయండి. అలాగే మా షోలో జాయిన్ అవ్వాలంటే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ మీ డీటెయిల్స్ తో పంపించండి. మేము మీకు కాల్ చేస్తాం, మీ పిచ్చిని వదిలిస్తాం. కాదు, మీ పిచ్చిని పెంచుతాం అన్నమాట. అంటే నవ్విస్తాము, బాగా నవ్వుకున్నాము, బాగా ఎంటర్టైన్ అవుదాము. కంటిన్యూ అవుతుంది మా పిచ్చి. అండ్ అలాగే ఇప్పుడు పిచ్చి ముదిరిపోయే రేంజ్ టైం వచ్చింది తెలుసా? ఎందుకంటే ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్. కాల్ చేసేద్దాము. చక్రికి మిథున్ మెసేజ్ పంపించాడు వాళ్ళ ఫ్రెండ్ చక్రికి కాల్ చేయమని. సో లేట్ చేయకుండా చక్రికి కాల్ చేసేసి టక్క టక్క పిచ్చోడిని చేసేద్దాం. అంటే ప్రాంక్ కాల్ లో ప్రాంక్ కాల్ లో అట్లా ముంచేసి అట్లా ఆరేసేద్దాం చేతు. హలో బోలో హలో, హాయ్ అండి. బోలో, ఎవరండి మాట్లాడేది? నీకు ఎవరు కావాలి? నువ్వే కావాలి. నువ్వు నాకు నచ్చావు, కలిసిందాం రా. హలో ఎవరికి ఫోన్ చేశారు మీరు? హలో, మీకే ఫోన్ చేశాను. మీ తాతకి ఏమైనా ఫోన్ చేశాను అనుకుంటున్నారా? రాంగ్ నెంబర్. హలో, నాట్ రాంగ్ నంబర్, రైట్ నంబర్. ఏంట్రా నకరాలు చేస్తున్నావా? మాట్లాడు తిన్నగా, లేకపోతే ఎర్రగడ్డ పంపిస్తా. మళ్ళీ కాల్ చేద్దాం. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అందుకే నేను పెట్టేసుకున్నా. ఏరా, ఎందుకు సంబంధం లేదు చేతు? పిచ్చి ముదిరింది అర్థమైపోయింది. అయితే అట్లా ఫ్రెండ్షిప్ ని అట్లా ట్యాగ్ చేసేస్తావా? ఫ్రెండ్షిప్ దీంట్లో ఫ్రెండ్షిప్ లింక్ ఉంది కాజల్. నన్ను మధ్యలో అట్లా వదిలేసి వెళ్ళిపోతావా అని చేతు? నువ్వు ఛాన్స్ ఇస్తే వదలను. హలో హలో, ఎవరికి ఫోన్ చేశారు మీరు? ఎవరికి మీకే మాట్లాడుతున్నారు? ఫోన్ చేశానండి. ఏంటండి మీరు అట్లా మాట్లాడతారేంటండి? ఇంటికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎప్పుడు వస్తారు మీరు? నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టేనా ఇంకా మీరు? ఏంటండి మీరు ఎట్లా చేస్తారు? ఇలా ఉంటే వదిలిపోతే వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఎలా ఉంటే? నేను చాలా బాగుంటాను కదండి, ఎందుకండి మీరు అట్లా అంటారు? ఎవరు చెప్పారు బాగుంటుంది? నేను చాలా బాగుంటానండి. మీరు రండి ఇంటికి, మీకోసం నేను ఆవకాయ పప్పు, ముద్దపప్పు బిర్యానీ అన్ని చేసి పెట్టాను. మీకు ఫేవరెట్. పక్కన ఇందాక ఎవరు మాట్లాడారు? జెంట్స్ వాళ్ళకి ఎవరు సరిపో? ఆయన మా డాక్టర్ అండి. హలో, ఆయన ఇచ్చే టాబ్లెట్స్ వేసుకుంటారంట, మీరు వచ్చేస్తారంట. చూడండి, ఆయన పిచ్చి డాక్టర్ కాకపోతేను. ఏంటండి? ఆయన ఇచ్చే టాబ్లెట్స్ అంట నేను వేసుకుంటేనంట, మీరు మా ఇంటికి తిరిగి వచ్చేస్తారంట. ఓకే సరే, డాక్టర్ గారు మాట్లాడతాను. హలో, హలో, హాయ్ సార్, నమస్తే సార్. నా పేరు డాక్టర్ కార్తిక్ అండి, నేను ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నా. ఓకే, మాకు ఎంత కాల్ చేశారండి? యా, ఇట్స్ మీకు ఎందుకు కాల్ చేసామంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. పిచ్చోళ్ళకి మేము ఇట్లా అన్నోన్ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడని చెప్తాము, సో దట్ వాళ్ళు కొంచెం పిచ్చి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కొత్త సర్వేలో తెలిసింది. పిచ్చిగా ఉందా? సో వి రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్. పిచ్చే ఉందండి, పిచ్చిగా ఉందండి నిజంగా. ఏమండి? ఒక్క నిమిషం ఉండమ్మా. హలో డాక్టర్ గారు, మా ఆయనతో సార్, మీ మాట్లాడించండి. పేరు సార్? ఇంకా చెప్పడం అవసరం. ఎందుకు కాల్ చేశారు? మీకు ఎవరు చెప్పారు? ఈ నెంబర్ ఎందుకు కాల్ చేశారు? అదే సార్, మాది ఒక సర్వే సార్. సర్వేలో తేలింది ఏంటంటే పిచ్చోళ్ళు అన్నోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పిచ్చి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మాతో కొంచెం కోఆపరేట్ చేసి ఈ పిచ్చి తగ్గించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అవునండి, అలా అయితే ముందు మీరు కాల్ చేసి మాకు చెప్పి ఏంటి ఎవరు కాల్ చేస్తారు, దేని గురించి కాల్ చేస్తారు చెప్తే మాట్లాడతారు. కానీ ఇలా మీ ఇష్టం కాల్ చేసి ఏ టైం వెళ్ళంటే కాల్ చేసి మాట్లాడితే కుదురుతుంది. క్షమించండి సార్, ఐమ్ సో సారీ ఫర్ దట్. అయితే ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేస్తాం. నువ్వు లేక నేను లేను, నువ్వు లేక నేను లేను. సార్ ఏంటి సార్ ఇది? చక్రి గారు ఉంటుంది, ఎవరు కాల్ చేసి చక్రి గారు వాళ్ళకి బాధ అనుకోండి, వాళ్ళు అలా ఉంటే దాన్ని కరెక్ట్ గా
ఎలా చేయాలి సార్, కానీ ఇలా మీకు ఎలా అంటే నెంబర్స్ కాల్ చేసి ఇష్టం చేసి ఎంతో తట్టినాడు వస్తున్నారు సార్, ఎంత మీకు ఇది పద్ధతి కాదు. చక్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. మా ఈ సర్వేలో మాకు తెలియదు ఏంటంటే పిచ్చోళ్ళు ఇంకో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి పిచ్చెక్కే ఛాన్స్ ఉందంట, అందుకే మేము పిచ్చోళ్ళతో మీతో మాట్లాడించడం జరిగింది. ఏంటి ఏమో తెలియదు. హాయ్ చక్రి, దిస్ ఇస్ కాజల్ అండ్ చేతు ఫ్రమ్ మస్త్ టైం పాస్. మస్తు టైం పాస్. మీ ఫ్రెండ్ మిథున్ మిమ్మల్ని ప్రాంక్ కాల్ చేయమని చెప్పారు, అందుకే మీకు ప్రాంక్ కాల్ చేసాము, ఇట్లా నవ్వుకున్నాము, నవ్వించాము. అంటే మీకు కొంచెం పిచ్చెక్కింది అనుకోండి మా పిచ్చి వల్ల. సరిపోయింది, ఆడికి పిచ్చి మీకు పిచ్చి, మీ కలిసి నాకు ఫోన్ చేసి పిచ్చెక్కిచ్చాం. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ చక్రి. హలో, నేనే చేతు, నేనే. ఓకే, మీది యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎంటర్టైన్ చేయండి అందరినీ. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్ అస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్. యా ఆల్ రైట్. సో అట్లా ఇవాళ మనం మస్తు టైం పాస్ పిచ్చి స్పెషల్ గెటప్ స్పెషల్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. అయితే కాజల్ కున్న పిచ్చి తగ్గాలంటే ఇలాంటి అరే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, జనరేటర్లు రెడీ చేశారా, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు రెడీ చేశారా, తీసుకెళ్ళాలి కాజల్ కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ పిచ్చి తగ్గిస్తేనే పిచ్చి తగ్గిద్దని చెప్పేసి మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పదండి షాక్ ట్రీట్మెంట్. ఓకే, కాజల్ నిజంగా షాక్ లో ఉంది, ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాక తగ్గిపోతుంది. అదే నేను ఆల్రెడీ షాక్ లో ఉన్నాను, ఇంకా షాక్ ట్రీట్మెంట్ ఎందుకు, వద్దులేండి. అవునా, Yeah. సరే మేము వెళ్తున్నాము, మళ్ళీ రేపు వస్తాము. రేపు వచ్చి మనం స్పెషల్ గా వరలక్ష్మి వ్రతం చేసుకుందాం. ఓకే, కాజల్ డిఫరెంట్ లుక్ లో రాబోతుంది, ఎలా రాబోతుంది తెలియాలంటే రేపు మార్నింగ్ మాత్రం అస్సలు మిస్ కాకండి. మస్త్ టైం పాస్ విత్ చైతు అండ్ కాజల్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. వెల్కమ్ as always say love yourself, love everyone, And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.